బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ధనుర్మాసం. సో ఈ ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి, అలాగే ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి? ధనుర్మాసం సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు. మనకున్న చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉన్న నెలల్లో ధనుర్మాసం పేరు లేదు. మీరు గమనించారో లేదో? లేదు కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, అంతేగా, అయిపోయినాయిగా. ఈ ధనుర్మాసం ఏమిటి? అవేమో చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం సమీపాన ఉంటాడో దానికి అటు ఇటు ఉండే చెరో పక్షం, చెరో 15 రోజులు ఆ మాసంగా చెప్పేటట్టు ఉంటుంది. ఇది సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని బట్టి ఉంటుంది. అది చంద్ర సంబంధం, ఇది సూర్య సంబంధం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించడానికి వెళ్ళే వరకు ఉన్న 30 రోజుల్ని మనం ధనుర్మాసం అంటాం. ఇది మామూలుగా అయితే మనం నిత్య కృత్యంలో చాంద్రమానాన్నే పాటించిన ఈ మళ్ళీ సౌరమానాన్ని కూడా పాటిస్తూ ఉంటాం గనక కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే రెండింటి యొక్క సమన్వయం ఉంటేనే మనకి పరిపూర్ణంగా కాలం యొక్క స్వరూపం, స్వభావం అర్థమవుతాయి కనుక దాన్ని అనుసరించి పాటించేటటువంటిది ఈ సౌరమానం. దాంట్లో ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే 30 రోజులు. ఇది ప్రత్యేకత ఏమిటి అంటే, ధనుస్సుకు ఉండే సంకేతం ఏమిటి? ఎక్కుపెట్టిన విల్లు. గోడకి తగిలించిన విల్లు కాదు, ఎక్కుపెట్టిన విల్లే ఉంటుంది. అంటే ఈ నెలలో మనం ఏం చేసినా మన సాధన ఎక్కుపెట్టిన వింటి నుండి ఆకాశం వైపుకు దూసుకు వెళ్ళేటటువంటి బాణంలాగా వేగంగా వెళ్ళిపోతుంది. ఇట్లా 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 వంకర్లు తిరగదు. స్ట్రైట్గా బాణం ఎప్పుడు పక్కకి వెళ్ళదు కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కనుక సాధన బాగా చేయడానికి అనువు. దానికి తోడు పగళ్ళు చల్లగా ఉంటాయి, వేడి ఎక్కువ ఉండదు. ఎంత సాధన చేసినా అలసిపోవడం కానీ, శరీరానికి చెమట పట్టడం కానీ, శక్తి జారిపోవడం కానీ ఇవేమీ జరగక సుఖంగా సాధన చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ ధనుర్మాసం. ఈ దృష్టితో గనక మనం చూసినట్టయితే సూర్యుడు భూమికి ఎక్కువ దూరంగా ఉండే కాలం కూడా ఇదే. అందువల్లే కదా చలి ఎక్కువగా ఉంటుంది, పగళ్ళు తక్కువగా ఉంటాయి, రాత్రులు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ సమయంలో చాలా చక్కగా సాధన చేసుకునేటటువంటి వీలుంది. ఈ వీలుని ధనుర్మాసంలో ఒకప్పుడు దీనిని బాగా వినియోగించుకున్నది ఎవరయ్యా అంటే గోదాదేవి. ఈవిడ విష్ణు చిత్తుడికి కుమార్తెగా లభించింది. అంటే తులసి మొక్కల దగ్గర పాదు చేస్తూ ఉంటే తులసి తోటలో నుంచి భూమిని చీల్చుకుంటూ వచ్చి ఆయనకి లభ్యమైంది. ఆయనకి పిల్లలు కావాలన్న కోరిక కూడా ఎక్కడా లేదు. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి అంటే మర్రాకు మీద పడుకున్నటువంటి వాడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పేటటువంటి బాలముకుందుడు పటపత్రశాయిగా మర్రాకు మీద పడుకున్నటువంటి దిశమల పిల్లవాడుగా ఉన్నటువంటి రూపం విల్లిపుత్తూరులో ఉంటుంది. అతన్నే తన సంతానంగా భావించుకుంటూ ఉన్నటువంటి భట్టనాథుడికి ఈయనకే విష్ణుచిత్తుడు అని పెరియాళ్వారిని బిరుదాలు ఉన్నాయి. ఆయనకి కుమార్తెగా లభించినటువంటి ఈ బాలిక తండ్రిని అడిగి కాత్యాయని వ్రతం విశేషాలు తెలుసుకుని, అంటే ఆయన ద్వారా తాను ఉపదేశం పొందినటువంటిదై మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ నుండి, అంటే ధనుర్మాసం దీనికి సంబంధించింది. సూర్యుడిని అనుసరించి పాటించేది, చంద్రుడిని అనుసరించి మార్గశిర మాసం. అక్కడి నుంచి మొదలుపెట్టి నెల రోజులు భగవంతుణ్ణి నిద్ర లేపుతూ, రిపీట్ అమ్మా, నెల రోజులు చెలులను నిద్ర లేపుతూ భగవత్ సేవకు వెళ్దాం రమ్మని పిలుచుకెడుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని చెప్పింది. అక్కడ నుంచి వచ్చిందేనమ్మా ఈ పాసురాలన్నీ. పాసురం అంటే అదే. పాసురం అనేటటువంటి పదం
తమిళంలో ఉండే ఒక ఛందస్సు మనకు ఉత్పలమాల, చంపకమాల, ఆటవెలది, తేటగీతి ఉన్నట్టే వాళ్ళకి పాసురం అనేటటువంటి ఒక ఛందస్సు ఉంది. అది కూడా ప్రాతమిళం అంటారు, అంటే ప్రాచీనమైన తమిళం, ఓకే. ఆధునిక తమిళం కాదు. సరే, అలా ఉండేటటువంటి ఆ పాసురం రోజుకొకటి చొప్పున చెలులను నిద్ర లేపుతూ మనం అంతా కృష్ణుడి సేవకు వెడదాం రమ్మని చెప్పింది. ఎందుకు ఆవిడ కృష్ణుడి సేవకు వెడదామని చెప్పింది అంటే, ఆవిడ తండ్రితో పాటు దేవాలయానికి వెడుతూ అక్కడ ఉన్నట్టు భక్తిని బాగా పెంపొందించుకుని ఆ భక్తి బాగా ముదిరి ఆ కృష్ణుడు తనకే కావాలని. కృష్ణుడా విష్ణుమూర్తి అమ్మ? కృష్ణుడు. ఓకే. కృష్ణుడు తనకే కావాలని, ఎలా కావాలంటే తనని భార్యగా స్వీకరించాలి, ఆయన తన భర్త అని భావనతో ఈ పాసురాలు చెప్పింది. చివరికి ఈవిడ భక్తికి, ఈవిడ చేసినటువంటి సేవకి, పూలందించాలని పడుతున్నటువంటి తాపత్రయానికి, వీటన్నింటికి లొంగిపోయి ఆయన ఆవిడతో వివాహానికి అంగీకరిస్తాడు. ఆ వివాహం జరుగుతూ ఉండగానే రంగనాథ రూపంలో, ఇక్కడ విల్లిపుత్తూరులో ఉన్నవాడు పసివిల్లవాడు, మర్రాక మీద ఉన్నవాడు. కానీ ఆవిడికి నచ్చిన రూపం ఏదంటే విష్ణుమూర్తి యొక్క రూపాల్లో శ్రీరంగంలో ఉన్న కస్తూరి రంగడు రూపం నచ్చింది. అందుకని ఆ రంగణ్ణే భర్తగా కోరుకున్నది. ఆ రంగడే వచ్చి ఈవిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుంటున్న సందర్భంలో ఈవిడ సశరీరంగా ఆయనలో లీనమైపోయింది. అంటే ఈ భౌతిక శరీరంతో పాటుగా కృష్ణుడిలో లీనమైపోవడం జరిగింది. ఆవిడ చేసినటువంటి ఈ వ్రతం ఈ నెల రోజులు ఉంది కనుక అందరూ కూడా ఈ నెలంతా ధనుర్మాసం అనగానే గోదాదేవి పూజలు చేయాలి అని అనుకుంటారు. దీనికోసం తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్త సమయానికే నిద్రలేచి గోరువెచ్చని నీళ్లు లేదా దరిదాపుల్లో చెరువులు కానీ కాలువలు కానీ ఉంటే అక్కడ వాటిల్లో నీళ్లు ఆ మాత్రం వేడెక్కేదాకా ఇంట్లో నీళ్ళని వెచ్చపెట్టి అంతవరకే వాటితో స్నానం చేసి చక్కగా అలంకరించుకోవడం కృష్ణుడికి చాలా ఇష్టం. చక్కగా అలంకరించుకుని వీరంతా గోదాదేవి చెలులు కలిసి కృష్ణుడి సేవకు వెళ్ళారు. చెలుల్ని ఎందుకు నిద్ర లేపుతూ ఉంది అంటే, మనం ఏం చేయాలో చెప్తున్నారమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలో మన ఇంట్లో ఉన్న గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఏం చేయాలని చెప్తున్నారు. మళ్ళీ స్టోరీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు మీరు అది చెప్పారు, నిద్ర లేపి అందరినీ కలిసి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మనం ఇంట్లో గోరువెచ్చని నీళ్లు మన అందుబాటులో బావి ఉంటే ఓకే చెప్పమంటారా? అది చెప్తున్నారు. మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతున్నారు. నేను మన ఇంట్లో బావిలో ఉంటే అది పెట్టుకోమనలా, అసలు జనరల్ గా అట్లా మనం స్నానం చేసి మనం ఏం చేయాలి ధనుర్మాసంలో అని అన్నది చెప్తున్నారు. అది చెప్పాలా? గోదాదేవి గురించి చెప్పాలి. గోదాదేవి చెప్పేశారు. అయిపోయిందా? ఆవిడ మరి రంగనాథుల్లో లయం అయిపోయింది. సో ఈ ధనుర్మాసాన్ని మన అందరం చక్కగా వినియోగించుకొని ఉదయాన్నే అదే మరి బ్రాహ్మీ ముహూర్తం అదే చెప్తున్నాను కదా, ఇంకేంటి లేచి మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోయారు. చెలికత్తెల్ని ఎందుకు లేపుతుందంటే అది కూడా చెప్పాలి. ఇక్కడ చెప్పేశారు, దీంట్లో చెప్పాలి. ఓకే, దీంట్లో చెప్పాలమ్మా. ఈవిడ చెలికత్తెలందరినీ ఎందుకు లేపుకెళ్ళింది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎందుకు అంటే ఈ వ్రతం ఒంటరిగా చేయకూడదు, సామూహికంగా చేయాలి. సామూహికంగా చేస్తేనే ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని చెలుడని లేపింది. అంతేకాకుండా తాను ఆనాడు అంతేకాకుండా తాను ఆనాడు బృందావనంలో ఉన్నట్టుగా భావన చేసుకుంది. అందుకని ఎవ్వరమైనా సరే ఈ గోదాదేవి పూజలు చేయదలుచుకున్న వాళ్ళు తమని తాము గోపికగా భావించుకోవాలి. భావించుకుని కృష్ణుణ్ణి పూజించేటటువంటి పద్ధతి తప్పనిసరిగా చేయాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తానికి లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత గోదా రంగనాథులకి షోడశోపచార పూజ చేయాలి. చేసి అటు పిమ్మట తులసి దగ్గర దీపం పెట్టి తులసికి పూజ చేయాలి. ఇది ప్రధానం. ఎందుకు తులసికి పూజ చేయాలి అంటే, తులసి గోదాదేవి యొక్క తల్లిగా పరిగణించబడుతుంది. మాతా చేత్ తులసి పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ అని చెప్తారు. ఆవిడికి తులసి పొదల్లోనే దొరికింది గనక తులసి ఈవిడ తల్లిగా భావించబడుతూ ఉంటుంది. మిగతా అమ్మవార్లకి భిన్నంగా కూడా ఉంటుంది కదమ్మా అమ్మవారి రూపం. అదే చెప్పేది. అలా చేసుకుంటూ తులసికి కూడా పూజ చేస్తాం. ఈ చేయడానికన్నా ముందు మీరు అన్నారే,
ఈ వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలు గోదాదేవి పాటించింది. తాను విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఒక పండితుడు కుమార్తెగా కాకుండా నందవ్రజంలో ఉన్నటువంటి గొల్లపిల్లగా భావించుకుని తన చెరులందరినీ కూడా వాళ్ళల్లాగానే భావన చేసి కట్టు బొట్టు కూడా వాళ్ళల్లాగా మార్చుకుంది భాషతో సహా. ఆ గొల్లలు ఏ రకంగా కుటిపైట వేసుకుంటారో అట్లా తాను కూడా కుడిపైట వేసుకుని, వాళ్ళు ఏ రకంగా పెడకొప్పు పెట్టుకుంటారో అట్లా పెడకొప్పు అంటారు దీన్ని. పెడకొప్పు అంటారు అంటే పక్కకి తీసి, అంటే వెనకాల మధ్య కాకుండా ఇట్లా పక్కకి, పెడ అంటే పక్క, ఈ పక్కకి తీసి కొప్పు ఇక్కడ పెట్టుకుని జుట్టంతా ముడి వేసుకుని పల్లెలలో వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడుతూ, పండితులు మాట్లాడే భాష కాకుండా ఆ విధంగా ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసుతో కృష్ణుని చేరుకునేటందుకు ఆవిడ రోజుకొక పాసురం చెప్పింది. వాటిని ఇప్పుడు పాసురాలు అన్న పేరుతో మనం వింటున్నాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే దీన్ని చాలామంది ధనుర్మాస వ్రతం అని కూడా అన్నారు. ఏమంటారు? తిరుప్పావై అంటూ ఉంటారు. అంటే ప్రతిరోజు తిరుప్పావైలో ఉన్న ఒక పాసురాన్ని అనుసంధానం చేయడం. శ్రీ వైష్ణవులు వాడేటటువంటి పదం చదవటం అని చెప్పారు. అనుసంధానం చేశామండి తిరుప్పావై అంటారు. అంటే దాన్ని వాళ్ళ ఉద్దేశం మంచిది. అనుసంధానం చేయడం అంటే అది చదివి అర్థం తెలుసుకుని ఆచరణలో పెట్టడం. ఆ విధంగా తులసి దగ్గర పూజ అయిన తర్వాత ఉదయమే తిరుప్పావైని, అంటే ఆవిడ తెల్లవారుజామున చదివింది, మనం తెల్లారుజామున చదవగలమా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. తులసి దగ్గర కూడా పూజ చేసి, సాధారణంగా ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు తిరుప్పావైలో ఆనాటికి సంబంధించిన పాసురాన్ని అనుసంధానం చేసుకుంటారు. అంటే గోదాస్తుతి చేస్తారు, ఆ తర్వాత మొదటి శ్లోకం చదువుతారు, మొదటి పాసురం, తర్వాత ఈనాటి పాసురం చదవటం, తర్వాతది కూడా చదవటం, ఇలా చేసి అనుసంధానం చేసుకుంటూ తమని తాము ప్రకృతికి పరమాత్ముడికి దగ్గరగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం గనక ఏమాత్రం కొద్ది సాధన చేసినా మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఎక్కుపెట్టిన బాణంలాగా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడానికి ధనుర్మాసంలో పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టించటం, పూజ చేయించడం లాంటివి చేయిస్తూ ఉంటారు. సాధన అన్నారు, బాణం ఎక్కువ పెట్టడం అన్నారు, లక్ష్యం వైపు చేరడం అన్నారు. ఇప్పుడు నా లక్ష్యం నేను ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, అది కాదు కదా మీరు చెప్పిన అర్థం. ఏదైనా పరమాత్మలో ఐక్యం అవ్వడం, అది ప్రధానమైన. ఇవి చిన్నవి, అసలు ప్రధానమైన పెద్ద లక్ష్యమే సాధించేటప్పుడు చిన్నవెంతమ్మా. మరే పెద్ద సముద్రాన్ని ఈదగలిగిన వాడికి పిల్లకాలం ఎంత? అట్లా దానికే చేరగలదు. ఇది కావాలన్నా జరుగుతుంది. ఏదైనా మనం అనుకున్న లక్ష్యం ఏదైనా సాధించటానికి అనువైనటువంటి కాలం. గోదాదేవి మాత్రం తాను కృష్ణుణ్ణి చేరుకోవాలనుకుంది, చేరుకుంది. మనం ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటాం కొంచెం సాధన చేస్తే చాలు. ధనుర్మాస ప్రత్యేకత అదన్నమాట. సాధన ఇంపార్టెంట్, తద్వారా లక్ష్యాన్ని కొంచెం చేసినా లక్ష్యానికి చేరుకోవడానికి అనుకూలమైన కాలం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.